మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు ఒక ఉన్నతమైన సందేశం మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో ఆశిస్తున్నాను. అదేంటంటే విశ్వాస జీవితంలో ప్రార్థన యొక్క శక్తి, ద పవర్ ఆఫ్ ప్రేయర్ ఇన్ బిలీవర్స్ లైఫ్. మనం చూస్తే దేవుడిచ్చిన బహుమానములలో ప్రార్థన అనేది చాలా బలమైనది. ఎందుకంటే ప్రార్థన ద్వారా మనం దేవునితో మాట్లాడచ్చు. ప్రార్థన ద్వారా దేవునికి మన ప్రతి ఒక్క అవస్థతను అడిగి తీర్చుకోవచ్చు. కానీ విశ్వాసులు ప్రార్థన అంత మాత్రంగానే చూస్తున్నారు. కానీ ప్రార్థన ద్వారా మనము దేవునికి చాలా దగ్గరగా మనము చేర్చబడతాం. ఈరోజు మీ ముందుకు నేను 3 అంశాలు తీసుకురావాలని ఎంతో ఆశిస్తున్నాను. మొదటిగా ఏంటంటే ప్రేయర్ కనెక్ట్స్ విత్ గాడ్. ప్రార్థన దేవునికి గొప్ప సంబంధాన్ని కలుగు చేస్తుంది. మనం చూస్తే ప్రార్థన వల్ల దేవునితో మనం చాలా చేరువగలం. ఎందుకంటే దినదినము మనం దేవునితో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి మనం చేస్తున్న ప్రార్థనను బట్టి దేవునితో మనం మాట్లాడుతున్న మాటలను బట్టి మనం బాగా దేవునికి చాలా దగ్గరగా చేర్చబడతాం. మనం చూస్తే ఎలాగైతే ఈ భూలోకంలో తన పిల్లవాడు తన తండ్రితో ప్రతిరోజు మాట్లాడుతూ తన తండ్రికి కుమారుడు ఎంత ఇష్టకరంగా ఉంటాడో, మనము కూడా విశ్వాసంగా పిలువబడుతున్న మనము ఎప్పుడైతే మన పరలోకపు తండ్రితో ప్రార్థన ద్వారా ప్రతిరోజు దివారాత్రములు మనం ప్రార్థిస్తే తండ్రితో మనమంతా దగ్గరగా మనం చేర్చబడతాం. మనం చూస్తే యిర్మీయా రాసిన పత్రిక 33 అధ్యాయము 3వ వచనంలో అక్కడ ఏం రాసి ఉందంటే, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీకు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు కలుగజేసేదను. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా మనకి? దేవుడు నాకు మొరపెట్టమన్నాడు. అంటే మనము దేవునికి మొరపెట్టాలి. మనం ప్రతి ఒక్క మొరను దేవుని యొద్దకు మనం తీసుకువెళ్ళాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను దేవుడు మనకు కలుగజేస్తాడు. కాబట్టి విశ్వాసులైన మనము, దేవుని కుమార్తెలుగా పిలువబడుతున్న మనము ప్రతిదినము ప్రార్థన అనేది మనకు గొప్ప ఆయుధం. ఎందుకంటే ఆ ప్రార్థన ద్వారా దేవునికి మనము చాలా చేరువుగా చేర్చబడతాం. రెండవదిగా ప్రేయర్ గివ్స్ స్ట్రెంగ్త్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. ఇబ్బందికరమైన సమయాల్లో ప్రార్థన మనకు బలాన్ని తీసుకొస్తుంది. చూడండి, ప్రతి మానవుడి కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ సహజమే. కానీ ఎప్పుడైతే మనం ప్రార్థనాపూర్వకంగా ఉంటామో, ఎప్పుడైతే దేవుడికి మనం ప్రార్థించుకుంటూ ఉంటామో, ఆ కష్టకాల సమయంలో, ఆ బాధకరమైన సమయంలో, ఆ ఇబ్బందికరమైన సమయంలో దేవుని శక్తి మనకు తోడై ఉంటుంది. దేవుని సమాధానం మనకు తోడై ఉంటుంది. దేవుడు అనుగ్రహిస్తున్న శాంతి మనకు తోడై ఉంటుంది. అది ఎప్పుడు మనకు కలుగుతుందంటే మనం ఎప్పుడైతే ఆ కష్టకాల సమయంలో మనం ప్రార్థనతో నిలబడాలి. ఎప్పుడైతే అట్టు నిలబడతామో దేవుడు అట్టు కృపను మనకు దయచేస్తాడు. మనం చూస్తే ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్లో అక్కడ ఏం రాసి ఉందంటే, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూస్తే, దేని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయములను ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండెను. ఆమేన్, హల్లెలూయా. మన ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా మనకి ఏం తెలియజేస్తుందంటే, దేని గూర్చి చింతపడకూడదు. ప్రతి విషయంలో, అది ఏ విషయమైనప్పటికీ దేవునికి ప్రార్థన విజ్ఞాపన చేద్దాం. అప్పుడు దేవుడు, సర్వజ్ఞానం కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు మనకు సమాధానం కలుగజేస్తాడు. ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల నుండి దేవుడు మనల్ని చేయి పట్టుకుని పైకి లేవనెత్తే దేవుడు. నువ్వు నేను మనమందరం ఆరాధిస్తున్న యేసయ్య. మనకి ఇంకో వాక్యం మనకి ఏం తెలిపిస్తుందంటే, నీ సమస్త భారములను యెహోవా మీద మోపమన్నాడు దేవుడు. ఇవి ఏమేమి బర్డెన్స్, ఏమేమైతే నువ్వు క్యారీ చేస్తున్నావు నీ హార్ట్లో, ఎంత బాధాకరమైన హృదయం పగిలిపోయి ఉందేమో, హృదయము పగిలిపోయి రోదన వేదన కలిగి ఉన్నావేమో, దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెలిపిస్తుంది. వాక్యం అనగా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు.
నీ హృదయ భారములను తీసివేసి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో ఆ భయంకరమైన స్థితుల నుండి, ఆ బాధల నుండి, ఆ వేదల నుండి దేవుడే నీ చేయి పట్టుకుని పైకి లేవనెత్తే దేవుడు. అలాగే మూడవదిగా, ప్రేయర్ బ్రింగ్స్ గాడ్ పవర్. ప్రార్థన దేవుని యొక్క శక్తిని మన ఎడల తీసుకొస్తుంది. మనం చూస్తే బైబిల్లో ఆదిమ సంఘము చేసిన ప్రార్థన ద్వారా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ముందుగా మనం చూస్తే ఏలియా ప్రార్థించినప్పుడు వర్షం ఆగింది. ఏలియా ప్రార్థించినప్పుడు వర్షం మరలా కురిసింది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనంలో మనం చూస్తున్నాం. అంటే అక్కడ ప్రార్థన ఒక శక్తిని మనం చూడాలి. ఒక మానవుడు ఏదో వర్షం ఆగు అంటే ఆగల, ఏదో వర్షం కుర అంటే కురల, ఆయన ప్రార్థించాడు. అంటే అక్కడ ప్రార్థన ఒక శక్తిని మనం గ్రహించాలి. కాబట్టి ఈరోజు నీవు కూడా ఎప్పుడైతే ప్రార్థిస్తావో అట్టి రీతిగా నువ్వు కార్యాలు చేయగలవు. రెండవదిగా దానియేలు దేవునికి ముమ్మారు ప్రార్థించేవాడు. దేవుడికి ముమ్మారు ప్రార్థించి దేవునికి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి, దేవునికి యథార్థంగా ఉన్నాడు కాబట్టి సింహాల బోన్లో వేసినప్పటికీ దానియేలు జీవితానికి ఏ హాని రాలేదు. అంటే ఈరోజు నువ్వు నేను ఈ వీడియో చూస్తున్న మనం దేవునికి ప్రార్థిస్తే ఎటువంటి అపాయకరమైన స్థితిలో మనం ఉన్నా, భయంకరమైన స్థితిలో మనం ఉన్నా, దేవుని శక్తి మనకు తోడే ఉంటుంది, దేవుని కృప మనకు తోడే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. మూడవదిగా, ఎప్పుడైతే మనము ప్రార్థిస్తామో దేవుడు తన అమూల్యమైన కృపను మన ఎడల సమృద్ధిగా చేస్తాడు. ఈరోజు మిమ్మల్ని అందరినీ నేను ఏమని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నానంటే, ప్రార్థిద్దాం. చివరి దినాల్లో, అంచెగల దినాల్లో, ఎండ్ టైమ్స్లో మనం ఉన్నాం కనుక మనం చూస్తే విశ్వాస జీవితాల్లో ప్రార్థన చాలా తక్కువైపోతుంది. ప్రార్థన చాలా బలమైన ఆయుధం. సాతాను జయించాలంటే మనకు ప్రార్థన ఎంత అవసరం. కాబట్టి సాతాను ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. మనం ఫైట్ చేసేదే ఎనిమి, ఆ ఎనిమియే సాతాను. వాడిని మనం జయించాలంటే మొదటిగా దేవుడి వాక్యం మనకు కావాలి. రెండవదిగా ప్రార్థన మనకెంతో ప్రాముఖ్యం కనుక ఈ చివరి దినాల్లో చూస్తుంటే ఎన్నో యుద్ధాలు బైబిల్ ప్రకటన గ్రంథంలో రాసిన ప్రతీది నెరవేర్పులోకి వచ్చేస్తున్నాయి. అంటే మనం వీఆర్ ఎండ్ టు ఎండ్ టైమ్స్కే చాలా చేరువుగా వచ్చేసాం. అంటే ఎప్పుడు దేవుడు రాకడా వస్తుందో మనకు తెలియని పరిస్థితి, ఎప్పుడు ఏ క్షణమందు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, ఎన్నాళ్ళు ఎంత స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించుకుంటామో తెలియని పరిస్థితి. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో ప్రార్థనతో మనం ఎదుగుదాం. ప్రార్థనతో దేవునికి చాలా చేరువ అవుదాం. ప్రార్థనతో మన ఇల్లు, విశ్వాసమైన ఇల్లుని బండ మీద కట్టుకుందాం. ఎందుకంటే ఎప్పుడైతే మన ఇల్లు, విశ్వాసమైన ఇల్లు బండ మీద కట్టిన ఇల్లు వలె ఉంటుందో, అంటే వరద వచ్చినా, వాన వచ్చినా, తుఫాను వచ్చినా, భూకంపం వచ్చినా ఆ ఇంటికి ఏమవుతుంది అనగా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏది మనకి ఎదురైనా మన విశ్వాసమని ఇల్లు బండ మీద కట్టిన ఇంటి వలె ఉంటే ఏ సమస్య కానీ, ఏ ఇబ్బంది కానీ, ఏ అవమానాలకు కానీ మనం చెదర్చబడం. కాబట్టి ప్రార్థన పునాది మన విశ్వాస జీవితంలో వేసుకుందాం. దేవునికి దగ్గర అవుదాం, దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. కాబట్టి నా ప్రియమైన విశ్వాసులారా, ఈ వీడియోని ఇక్కడి వరకు చూస్తున్నారంటే మీరు ఎంతగానో ఎంకరేజ్ అయ్యారని నమ్ముతున్నాను. కాబట్టి ప్రార్థిస్తాం. మన పితరులు చేసిన విధముగా మనము కూడా దేవునితో మాట్లాడదాం, దేవునితో మన సంబంధాన్ని పెంచుకుందాం, దేవునికి బాగా కనెక్ట్ అవుదాం. దేవుడే మనల్ని అందరినీ నడిపిస్తాడు. ఆయన రాజ్యానికి నిన్ను నన్ను కుమారులుగా, కుమార్తెలుగా అబ్రహాము కుడిపక్షాన ఆ పరలోక రాజ్యంలో దేవునితో పాటు యుగయుములు ఉండే భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడు. కాబట్టి చిన్న ప్రార్థనతో ఈ వీడియోని మనం ఎండ్ చేద్దాం. ఈ వీడియోని ఇప్పటివరకు చూస్తున్నవారైతే కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థించుకుని దేవుని నామానికి మహిమిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామను బట్టి నీకు వేలాది కోట్లాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రభువా. నా తండ్రి, ఎందువల్ల అయితే నన్ను ప్రార్థనలో మేము వెనకబడి ఉన్నామో ప్రభువా, నా తండ్రి, మేము ప్రార్థనలో వెనకబడే వారిగా ఉండకూడదు ప్రభువా. అవునేసయ్య, ప్రార్థన అనేది బలమైన ఆయుధం. అది నీ సన్నిధిని తీసుకొస్తుంది, నీ శక్తిని తీసుకొస్తుంది నా ప్రభువా. దాని ద్వారా మేము యుద్ధాలు జయించగలం. దాని ద్వారా మాకున్న శ్రమలు, ఇబ్బందులు, అవమానాలు ఇవన్నిటిని జయించగలము. కాబట్టి ప్రభువా,
ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపే హృదయాన్ని మీరు మాకు దయచేయండి. అపవాది తీసుకొస్తున్న ప్రతి అబద్ధములను యేసు నీ నామంలో లయపరచమని అడుగుతున్న ప్రభు, నీకు స్తోత్రాలు. ఈ కృపతో నింపమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.